పైకొకటి మనసులో ఒకటి పెట్టుకుని నటించే వాళ్లకంటే మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కీర్తిలాంటి వాళ్లే నయం. బావా, నీది బ్రెయిన్ కాదు బావా, పొట్టలోంచి చీమలు వరుసగా బయటకు వచ్చినట్టు చావు ఆలోచన నీ బుర్రలోంచి ఒక్కొక్కటి బయటకు భలే వస్తున్నాయి బావా. ఐ లైక్ ఇట్. డ్రైవర్, కారా. బావా, కాగల కార్యం గంధర్వులే చేసినట్టు నువ్వు పుట్టించాలనుకున్న పుకారు నీకన్నా ముందే ఎవడో పుట్టించేసినట్టున్నాడు బావా. రేయ్, మీరు వాళ్ళలో కలిసి ఆ నీలని లేపేయండ్రా. అలాగే సార్. మన మీద ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే సార్. మీరు కూడా ఈ ఊరు వాళ్ళ బిహేవ్ చేయండి, మిస్ కాకూడదు. అలాగే సార్. డ్రైవర్, పోనీ. రేయ్, మీరిద్దరూ వాళ్లల్లో కలిసి లేపేయండి. వెళ్ళండి. బావా, నీకిలా కలిసి వస్తుందేంటి బావా? నువ్వు వచ్చేటప్పుడు నక్కతోకం దూక్కుంటావు, అందుకే ఈ సీను నీ కాళ్ళ ముందు పడింది. నీలా, మీ నాన్న నా చేతిలో చచ్చిపోయాడు, నువ్వు నా వాళ్ళ చేతిలో చావబోతున్నావు. ఇక మిగిలింది మైథిలి, తులసి. వాళ్ళు కూడా త్వరలోనే
ఎంత దూరం పారిపోతావే? నేను చెప్పేది వినండి, నన్నేం చేయకండి. ఏంటే నువ్వు చెప్పేది? ఎంత ధైర్యం లేకపోతే మా ఊరతో మీకు దండం పెడతానండి, నన్నేం చేయొద్దండి. ప్లీజ్ నన్నేం చేయకండి. రేయ్, ఇంకా సొత్తా నిలబడతారేంద్రా? ఏ చేయండి దాన్ని. ఆగండ్రా! సీనయ్య గారు, నిలము భయపడకమ్మా, నీకేం కాదమ్మా, నేనున్నాను కదా. ఏంట్రా మీరు చేస్తున్న పని? దీన్ని సంపేస్తున్నావు. సంపేంత తప్పు నీలం ఏం చేసిందిరా? ఇది తులసి కూతురుగా పుట్టడమే ఇది చేసిన పెద్ద తప్పు. అయితే చంపేస్తారా? పాపంరా. దీని తల్లి చేసిన పాపం ముందు దీన్ని సంపడం పెద్ద తప్పు కాదు సేనయ్య, తప్పు. రేయ్, నా మాట వినండిరా, నీలమ్మ చాలా మంచి పిల్లరా, వదిలేయండి. వదిలే ప్రసక్తే లేదు సేనయ్య. దేవుళ్ళంటే ఆనంద్ గారికి దీని తల్లి చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. దీన్ని సంపి ఆ బాబు రుణం తీర్చుకుంటాం. అట్టలే సేనయ్య. నేను లేవనరా, మర్యాదగా ఏడు నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండిరా. సేనయ్య, నీకే చెప్పేది, మర్యాదగా తప్పుకో. తప్పుకో సేనయ్య, తప్పుకో. నా యాళ్ళారా, నీలమ్మ ఒంటి మీద చెయ్యి పడిందో మీ పేడాలు దక్కో. వెళ్ళిపో. తప్పుకోను. అనవసరంగా నువ్వు చేస్తావు. వెళ్ళిపో. నా ప్రాణాలు పోయినా సరే ఏడు నుంచి కదిలే ప్రసక్తే లేదు. అయితే నీ ప్రాణం తీసిన తర్వాత దాన్ని చంపుతా. రేయ్, నీలమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా, ఈ నుంచి పారిపోమ్మా, పోమ్మా. అమ్మా నీలమ్మా, నువ్వు పారిపోమ్మా, వెళ్ళిపోమ్మా. పట్టుకుంటా. ఆగో ఆగో, ఆగమంటుంటే. నిన్నే ఆగమన్నారా? ఆగవే, ఆగు. ఎక్కడ పోతావే?
రేయ్, చావడానికి నా కారే దొరికిందా? చంపడం నీ కొత్త కాదుగా జేడి. ఎవట్రా నువ్వు? ఆనంద్ గారి మేనల్లుణ్ణి, సూర్యాని. సూర్య అంటే నువ్వేనా? చూస్తే బచ్చాగల్లాగున్నా. పిడిగుండేది కూడా గుప్పెడే జేడి. పడిందంటే గుండెలు బద్దలైపోతాయి. మాటల్లో పవరుంది, చేతుల్లోనూ సత్తా ఉంది. పర్వాలేదు, విషయం ఉన్నవాడివే. కాబట్టే నీ ముందు నిలబడ్డాను. దేనికి? నీకో గిఫ్ట్ ఇద్దామని. ఏంటది? నీ ప్రాణం. అన్యాయంగా మా మామయ్యని చంపినందుకు నీ ప్రాణం తీయడానికి వచ్చాను. ప్రాణానికి ప్రాణం రివెంజ్ అన్నమాట. మీ మామయ్య అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను, అందుకే ఇలా ఆవేశపడుతున్నావు. చిన్నప్పటి నుంచి మా మామయ్య మీద ఎంత అభిమానం పెంచుకున్నానో, అట్ ద సేమ్ టైం నీ మీద పగ కూడా అంతే పెంచుకుంటూ పెరిగాను. అది నీ కళ్ళల్లో కనబడుతూనే ఉందిరా, కాని నువ్వేం చెయ్యలేవు. ఈ జేడీ గురించి నీకు పూర్తిగా తెలీదు, అందుకే ఎగిరెగిరి పడుతున్నావు. హలో, మా బావంటే నీకు ఆశామాషి కనిపిస్తున్నాడా? తలుచుకుంటే మీ ఊరినే ఊదేస్తాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అలాగా, అది చూద్దాం. ఊరినే ఊదేస్తాడో లేక ఈ ఊరు పొలిమేర దాటేలోపు ప్రాణం పోగొట్టుకుంటాడో చూద్దాం. రేయ్, చెప్పాను కదరా నువ్వు కిడ్డు అని. ఈ జేడీని ఫేస్ చేసే ఫేస్ నీకు లేదురా. పాలు తాగి ఒళ్ళు పెంచుకో, ఆరోగ్యానికి మంచిది. పగను పెంచుకుంటే నీ ఒంటికి మంచిది కాదు. రే జేడీ, పిల్లలు అరవకూడదమ్మా, బొమ్మలతో ఆడుకోవాలి. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. బండరాయినెత్తలేనోడు కొండనెత్తడానికొచ్చాడట, అలా ఉంది నిన్ను చూస్తుంటే. అర్థం కాలేదా? నాకు శత్రువులైన మీ కుటుంబాన్ని నాశనం చెయ్యమని నా కూతురు నీలని మీ ఊరికి పంపించాను. నా కూతురు ధైర్యంగా మీ ఊరొచ్చి మీ ఇంట్లోనే ఉంటూ మీ కళ్ళ ముందే తిరుగుతూ మీకు హెల్ప్ చేస్తున్నట్టుగా నటించి మీకు దగ్గరై మీలో మనిషయి మిమ్మల్ని నాశనం చెయ్యడానికి పక్కా ప్లానేస్తేనే ఆ నీలనేం చెయ్యలే నువ్వు. నన్ను చంపడానికొచ్చావా? నవ్వొస్తుందిరా నేను చూస్తుంటే. నీలాగే నీ కూతురు కూడా నటించి మోసం చేసిందా? మా మామయ్య పేరు అడ్డం పెట్టుకుంది కాబట్టే ఇంకా బ్రతుకుంది. మోసం, ద్రోహం, దగ నా పాలసీలో. వాటికి నా కూతురు వారసురాలు కాబట్టి ఆనందుని అడ్డం పెట్టుకుంది. ఇంట్లో ఉన్న ఆడదాన్ని ఏమీ చేయలేని వాడివి బయట ఉన్న ఈ సింహాన్ని వేటాడతావా? నీకు దమ్ముంటే, నీలో సత్తా ఉంటే నా కూతురు నీల మీద చెయ్యి. నువ్వు మగాడివని ఒప్పుకుంటాను,
నా కూతుర్ని టచ్ చేస్తే నన్ను టచ్ చేసినట్టే. నా కూతురు చచ్చినా ఈ జేడీ చచ్చినట్టే. ట్రై చేయి. ఏంట్రా అలా చూస్తున్నావు? నా మీద పగ నా కూతురు మీద తీర్చుకోవాలనుకుంటున్నావా? నీళ్ళని చంపాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదురా. రే వదిలేయండ్రా. రే ఆగండ్రా. రే మీ ముగ్గురు ఇటు వెళ్ళండి. రే మీరు నేరుగా పోండి. నన్నే చేయొద్దు, దండం పెడతాను ప్లీజ్. దండం పెడతాను, నన్నే చేయకండి. సూర్య ఏంటిది? చంపేయడు దాన్నే.
ఏంటది? సూర్య దాన్ని చంపేయ్.